ప్రీతమ అవతార్ మెహర్ బాబా వెలిగించిన ధునికి 100 వసంతాలు నిండిన రోజు. ఈరోజు మెహ్రాబాదులో శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రీతమ అవతార్ మెహర్ బాబా 1925 సంవత్సరం నవంబరు 10వ తేదీన ధుని వెలిగించారు. చుట్టుపక్కల గ్రామస్తులు నీటికి కష్టపడుతున్నారని మెహర్ బాబాను వేడుకుంటారు. మెహర్ బాబా ధుని వెలిగించి వారికి వర్షాలు తెప్పించి ఆ నీటి కొరతను తీర్చారు మెహర్ బాబా. రైతులు తమ పంటలు కాపాడబడినందులకు మెహర్ బాబాకు కృతజ్ఞతలు చెప్పారు. ఆ రకంగా ప్రారంభించబడిన ధుని ప్రతి నెల 12వ తేదీన మెహ్రాబాదులో సాయంత్రం వెలిగించడం జరుగుతున్నది. ఈ ధుని ఈ రోజుకి అంటే 1925 నవంబరు 10న మొదలైన ఈ ధుని 2025 నవంబరు 10వ తేదీకి 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నారు ప్రేమికులు. మరి ఈ ధుని గురించి ప్రీతమ మెహర్ బాబా ఏమన్నారో తెలుసుకుందాం. 1955 సంవత్సరంలో మెహర్ బాబా ఈ ధునిని వెలిగించమని ప్రేమికుల అందరినీ తలోక గంధపు చెక్క ముక్కను తీసుకుని సంకేతం అన్నారు. భగవంతుని చేరేందుకు మీరు చేసే ప్రయాణంలో ఈ బంధాలు అవరోధంగా ఉంటాయి కనుక ఈ బంధనాలను అంటే మీ బలహీనతలను అగ్నికి ఆహుతి చేస్తున్నాము అనే భావనతో ప్రతివారు గంధపు ముక్కను అగ్నిలో వెయ్యాలి అన్నారు మెహర్ బాబా. మెహర్ బాబా ధుని వెలిగించి స్వయంగా తానక్కడ కూర్చుని ధునిలో వేసే సమితల ద్వారా ప్రేమికులు తమను వేధించే కోరికను గాని బలహీనతను గాని వదులుకొనుటకు నిర్ణయించుకోవలసిందిగా ఆదేశించారు. అట్టి కోరికను లేదా బలహీనతను వదులుకోవడంలో తన సహాయం ఉంటుందని మెహర్ బాబా చెప్పారు. అనుభవపూర్వకంగా బాబా కృపతో ఎందరో తమను వేధిస్తున్న బలహీనతలు వదులుకోగలిగారు. నేటికి ఇది ఆచరణ యోగ్యమే. అవతార్ మెహర్ బాబా.